దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 9:1 రక్షింపని ఎరకయుడినట్లు యెహోవా హస్తము కృచ కాలేదు, విననేరకుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవుని కంటముగా వచ్చెను. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి దుష్టత్వం నుండి మళ్లించి ఆశీర్వదించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మానవ రూపిగా వచ్చారు. అయితే కొందరు వారిలో ఉన్న దుర్మార్గమును, వారి గృహాల్లో ఉన్న దుష్టత్వము, శాపగ్రస్తమైన జీవితాన్ని తొలగించుకొనరు. కానీ దేవుడు మమ్మల్ని దీవించటం లేదు, ఆశీర్వదించటం లేదు, ఏ కార్యములు మా జీవితంలో ఆయన జరిగించటం లేదని మాట్లాడేవారుగా ఉంటారు. అయితే ప్రభు అంటున్నారు కదా, ఇప్పటికైనా మీరు ఆయన వైపు తిరిగి మీలో ఉన్నటువంటి దుష్టత్వమును, ఆ దుర్మార్గతను, ఆ శాపగ్రస్తమైనటువంటి పాప సంబంధమైనటువంటి ఆ కార్యములన్నిటినీ కూడా విడిచిపెట్టినట్టయితే నిశ్చయముగా ఆయన మీ యందు శ్రద్ధ నిలుపుతారు. మీరు ఆయన వైపు తిరిగి మా పాపములు కడగండి, మమ్మల్ని పవిత్రులుగా చెయ్యండి, మమ్మల్ని యథార్థవంతులుగా నీతిమంతులుగా చెయ్యండి ప్రభా అని ఆయన బతిమలాడుకున్నట్టయితే దేవుడు మీ యొక్క ప్రార్థనను ఆలకిస్తారు. మీ నీతికి తగినట్టుగా మిమ్మల్ని, మీ నివాస స్థలాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు. కనుక ఆయన వైపు తిరిగి ఇప్పటికైనా మీ పాపదోషములన్నిటినీ విడిచిపెట్టండి. దేవుడు మీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదములను పొందుకొనండి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. పరిశుద్ధ ఆత్మతో వారి గృహాన్ని నింపండి. వారి గృహాల్లో ఉన్న పాపము, శాపము ఏదైతే ఉందో తొలగించండి. ఇప్పటికి ఇంకా దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా, ఏ కార్యములు వారి గృహంలో జరగకుండా ఏదైతే వారికి మీకు అడ్డుగా ఉందో దాన్ని ఇప్పుడే యేసు నామములో వారు తొలగించుకునేలాగా నీ వైపు ఇప్పుడే తిరిగి ప్రార్థించి ఆ గోడను కూర్చివేమని అడుగులాగున వారిని ప్రేరేపించండి. ఆ పాపం అనే గోడను తొలగించుకునే ప్రార్థన వారికి నేర్పించండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి. విశ్వాసముతో, నమ్మకముతో, మీ పట్ల విధేయతతో మీ యందు నాయన నిలుచుండే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభా. వారిని, వారి కుటుంబాల్ని ఆశీర్వదించండి, దీవించండి. వారి కొరకు దాచి ఉంచిన ప్రతి ఈవిని వారికి మీరు అనుగ్రహిస్తారు. వారు పొందుకునే అర్హులుగా వారిని ఇప్పుడే మార్చమని, ఈ దినమంతా వారికి తోడుకుండి కాపాడమని, కీడు శోధన పల్లి తప్పించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.